హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడివేడి రైస్‌లో వేసుకొని, పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి నేనెలా చేస్తానో మీరు కూడా చూసేయండి. బీరకాయ పొట్టు పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో బీరకాయ పొట్టుని తీసుకున్నాను. బీరకాయ పొట్టు పచ్చడి చేసేటప్పుడు లేతగా ఉండే బీరకాయ పొట్టునే తీసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బీరకాయ పొట్టులో నుంచి పీచుని నీట్‌గా తీసేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌ని తీసుకొని, బౌల్‌లో ఈ బీరకాయ పొట్టుని వేసుకొని, కాసిన్ని నీళ్లు పోసుకొని, ఈ పొట్టుని శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ రాకుండా ఇలా చేతిలోకి తీసుకొని, గట్టిగా పిండుకొని, ఇప్పుడు ఒక బౌల్‌ని తీసుకొని, బౌల్‌లో ఈ పొట్టుని వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్‌ని పెట్టుకొని, ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు, బీరకాయ పొట్టు చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి బీరకాయలోని పచ్చిదనం పూర్తిగా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. బీరకాయ పొట్టులో పచ్చిదనం పూర్తిగా పోయి పొడి పొడిగా తయారైన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు ప్యాన్‌పై మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిరపకాయల్ని మగ్గించుకోండి. పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్‌ని పక్కనుంచి కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్‌లో వేసుకొని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా వేసుకొని, ఇందులో 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఇప్పుడు జార్‌పై మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరొక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై చిన్న కళాయి పెట్టుకోండి. కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయ దుంపలు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలిపి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో పోపు వేసుకొని పచ్చడి పోపు చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడివేడి రైస్‌లో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి బీరకాయ పొట్టుతో ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి. మీరు కూడా ఒక్కసారి ఇలా బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ బీరకాయ పొట్టు పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.